తెలంగాణ అంతా ప్రత్యేక జిల్లాల లొల్లి నడుస్తోంది. ఎవరికి తోచినట్టు వారు కొత్త జిల్లాలపై డిమాండ్లు వినిపిస్తున్నారు. పొలిటికల్ ఫ్యూచర్ కోసం తమదైన వాదనలతో ఒత్తిళ్లు కొనసాగిస్తున్నారు నేతలు. అయితే ఆ జిల్లాలో మాత్రం అస్తిత్వం కోసం పోరాటం అంటున్నారు. వివిధ వర్గాలు ఏకమై కొత్త డిమాండ్లు తెర మీదకు తెస్తున్నారు. అవి నెరవేరితేనే తమ అస్తిత్వం నిలబడుతుందంటున్నారు. ఇంతకు ఆ జిల్లా అస్తిత్వానికి వచ్చిపడ్డ కష్టమేమిటి? వారు కోరుకున్న కోరికల వెనుక ఆంతర్యమేమిటి? కరీంనగర్ జిల్లాని పోరాటాల ఖిల్లా అంటుంటారు. ఈ జిల్లా పేరు వింటేనే పోరాటాల స్ఫూర్తి గుర్తుకొస్తుంది. రాజకీయ, ఆర్థిక, సామాజిక అస్తిత్వ, నక్సల్స్, మావో, రైతాంగ పోరాటాలు ఇలా ఒక్కటేంటి నిలువెలా చైతన్యం మూర్తిభవించిన జిల్లా కరీంనగర్. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కరీంనగర్ పోషించిన పాత్ర అందరికీ తెలిసిందే. తన చర్మంతో చెప్పులు కుట్టించుకున్న కరీంనగర్ రుణం తీర్చుకోలేనని ఉద్యమ నాయకుడిగా అప్పట్లో నాయకుడు కేసీఆర్ బహిరంగ సభలోనే ఎన్నోసార్లు అన్నారంటే ఆ జిల్లా ఉద్యమ స్ఫూర్తి అర్థమవుతుంది. అలాంటి కరీంనగర్ ఇప్పుడు జిల్లాల విభజనతో తన అస్తిత్వాన్ని కోల్పోయే దుస్థితిని ఎదుర్కోవాల్సి వస్తోందని గగ్గోలు పెడుతున్నారు అక్కడి జనం. ప్రస్తుత కరీంనగర్ జిల్లాను జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలుగా విభజించాలని అధికారులు ఇదివరకే నివేదికలు రూపొందించారు. అలాగే 10 వరకు మండలాలు భూపాలపల్లి, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో కలపాలని పేర్కొన్నారు. అదే జరిగితే జిల్లా కుక్కలు చించిన విస్తరలా మారుతుందని రాజకీయ వర్గాలతో పాటు పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నివేదికల మేరకు కొత్త జిల్లాలు ఏర్పడితే కరీంనగర్ కు మిగిలేది కొంతే. జిల్లా నుండి వేర్పడుతుందంటున్న జగిత్యాలకు ఘనమైన చరిత్ర ఉంది. రైతాంగ పోరాటాల్లో అగ్రభాగాన నిలిచే జగిత్యాల జైత్రయాత్ర జరిగింది అక్కడే. అలాగే పోరాటాల ఖిల్లా అయిన సిరిసిల్ల ప్రత్యేక జిల్లాగా మారుతుందంటున్నారు. మరోవైపు నక్సల్స్, మావో ఉద్యమాలకు వేదికైన తూర్పు మందని ప్రాంతంలోని చాలా మండలాలు భూపాలపల్లి జిల్లా కిందకు వెళ్తాయంటున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కరీంనగర్ జిల్లా అగ్రభాగాన నిలవడానికి ఆ పోరాటాలు ఇచ్చిన స్ఫూర్తే కారణమంటున్నారు విశ్లేషకులు. పోరాట వారసత్వాల్ని పక్కన పెడితే కరీంనగర్ జిల్లా పునర్విభజనతో ఆధ్యాత్మిక వారసత్వాన్ని కోల్పోతుంది. తెలంగాణలోని అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రమైన ప్రముఖ శైవ క్షేత్రం వేములవాడ రాజన్న ఆలయం, సిరిసిల్ల జిల్లాలోకి ప్రముఖ ఆంజనేయ స్వామి ఆలయం ఉన్న కొండగట్టు, నవనరసింహ క్షేత్రాల్లో ఒక్కటైన ధర్మపుర్లు, జగిత్యాల జిల్లాలోకి ఒకే పానపట్టంపై 2 శివలింగాలుగా ఉన్న అరుదైన శైవాలయం, కాళేశ్వరం భూపాలపల్లి జిల్లా పరిధిలోకి వెళ్లేలా ప్రతిపాదనలు తయారయ్యాయంటున్నారు. ఈ పరిస్థితి కరీంనగర్ ప్రాంతవాసుల్లో బాధకు కారణమవుతోంది. మొత్తం మీద పోరాటాల వారసత్వం, ఆధ్యాత్మిక ప్రాంతాలు తమకు కాకుండా పోతాయన్న బాధ వ్యక్తమవుతోంది వారిలో. ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న ప్రతిపాదనల ప్రకారం కొత్త జిల్లాలు ఏర్పాటైతే కరీంనగర్ కి చెప్పుకోదగ్గ స్థాయిలో మిగిలేవి ఒక్క రామగుండంలోని ఇండస్ట్రియల్ ఏరియా, సింగరేణి బొగ్గుగన్లు మాత్రమే. అయితే రామగుండాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత నాయకులు డిమాండ్లు లేవనెత్తుతున్నారు. ఇప్పటికే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గా కొనసాగుతోంది. రాష్ట్రంలో ఏ జిల్లాకు 2 కార్పొరేషన్లు లేవు. దాన్ని ఫోకస్ చేస్తూ తమ వద్ద సింగరేణి గన్లు, ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, సిమెంట్ పరిశ్రమ, బసంత్ నగర్ ఎయిర్పోర్ట్, దేశ రాజధానిని కలిపే రైల్వే లైన్, పక్కనే గోదావరి నది ఉండటంతో ప్రత్యేక జిల్లా చేయాలని అక్కడి ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ సోమరపు సత్యనారాయణ, మేయర్ కొంకట్లు సీఎం ముందు గట్టిగానే తమ డిమాండ్ వినిపించారట. ఆ డిమాండ్ నెరవేరి అన్ని పోతే తమ పరిస్థితి ఏంటి అని వాపోతున్నారు కరీంనగర్ ప్రాంతవాసులు. పోనీ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుదామా అంటే ఒక్క రైల్వే లైన్ కరీంనగర్ ప్రాంతానికి లేని దుస్థితి తమదని వాపోతున్నారు. ఆ క్రమంలో కరీంనగర్ ప్రాధాన్యతను కాపాడేందుకు కొత్త డిమాండ్లను ముందుకు తెస్తున్నారు. అందులో నుండి వచ్చిందే కరీంనగర్ కు రాష్ట్ర 2వ రాజధాని హోదా డిమాండ్. 2వ రాజధానిగా కరీంనగర్ ను ప్రకటించి హైకోర్టు బెంచ్ వంటివి ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. అలాగే రైల్వే కనెక్టివిటీతో పాటు విమానాశ్రయాన్ని సైతం ఏర్పాటు చేయాలంటున్నారు.
ఇవన్నీ ఇటీవల జిల్లా పరిరక్షణ సమితి ఏర్పాటు చేసిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశాల్లో ఈ డిమాండ్లపై చర్చ జరిగింది. ఈ డిమాండ్లకు అన్ని వర్గాల నుంచి మద్దతు కూడా లభించిందంటున్నారు. అవసరమైతే ఉద్యమ బాట పట్టైనా ఆ డిమాండ్లను సాధించుకు తీరతామని కూడా చెప్తున్నారట సదరు పెద్దలు. చూడాలి ఆ డిమాండ్లు నెరవేర్చుకోవడానికి పరిరక్షణ సమితి యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుందో.